డాడీకి ఆ ఫైల్ ఇవ్వడం మర్చిపోకు. డోంట్ ఫర్గెట్ దట్. ఓకే? ఏ సంజీత, 9 గంటలకల్లా మనం డాక్యుమెంటరీ షూట్ కి వెళ్ళాలి, మీ ఇంటికి రమ్మని చెప్పి నువ్వేంటి ఎక్కడికి వచ్చేసావు? షూట్ క్యాన్సిల్ చేశాని. మ్యాటర్ ఏంటంటే మా డైరెక్టర్ ముంబై వెళ్ళారు. ఇప్పుడు మనం ఇంకొక డైరెక్టర్ని వెతుక్కోవాలి. ఒకతనున్నాడే, మల్టీ టాలెంటెడ్, కెమెరా, డైరెక్షన్ అన్నీ సూపర్. ఒక యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. రేపు అతన్ని ఒకసారి కలుద్దామా? ఓకే, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి చెప్తాను. రూపా, అపాయింట్మెంట్ త్వరగా ఫిక్స్ చేయి ప్లీజ్. ష్యూర్ డియర్, బాయ్. హలో అండి, గుడ్ మార్నింగ్. నా పేరు సురేష్. హాయ్, గుడ్ మార్నింగ్ సురేష్. ఈ రోజు రిపోర్ట్ చేయమని ఇక్కడ బేబీ కూర్చుంది. అదే 382636. ఓ వెల్కమ్. మా డోర్ మీకోసం ఎప్పుడు తెరిచి ఉంటుంది. బ్యాక్ డోరా ఫ్రంట్ డోరా? కొంచెం ఓవర్ అయిందేమో. మా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఈ డైలాగ్ చెప్పుకుంటారు మరి. ఓకే, మీకు పెళ్ళయిందా? లేదు. పిల్లలు ఎంతమంది? పిల్లలా? పెళ్లి కాలేదని చెప్పా కదా. కాకపోతే పుట్టకూడదని రూల్ ఉందా? లేదు లేదు, అస్సలు లేదు. యు ఆర్ రైట్. ఆర్ యూ ష్యూర్? అఫ్ కోర్స్. ఈ ప్రపంచంలో ఎవరు షూర్గా చెప్పలేరు. అంటే ఎక్కడో ఒక చోట పుట్టుండొచ్చు కదా. ఉండొచ్చు. మీకు తెలియకుండా ఈ రాష్ట్రం అంతా పాదయాత్ర చేశాను కదా. అందుకని ఆలోచించి అన్నీ గుర్తు తెచ్చుకుని చెప్పండి. తేడా వస్తే మాకు అనవసరంగా హెవీ ఎక్స్పెండిచర్ అవుతుంది. సరే గాని, పిల్లలు లేకపోతే జాబ్ పనికిరానా? ఒక్క ఇంచు కూడా పనికిరారు. అందుకే పటేల్ మగాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అర్హులు అని స్పష్టంగా చెప్తాము. నాకు డౌట్ ఉంది. కంప్యూటర్ కోచింగ్కి ఫర్టిలిటీకి సంబంధం ఏంటి? ఐ డోంట్ నో వాట్ యూ టాకింగ్. ప్లీజ్ ఫాలో మీ. అచ్చా, క్లాస్ అక్కడ తీసుకోవాలా? మరి నా సంగతి చెప్పొచ్చు కదా. ప్లీజ్ కమ్. మేడం, ఈ క్యాండిడేట్ ఓకేనా? మగోళ్ళని ఎప్పుడు చూడలేదా? హలో, ఏంటి ప్రదక్షిణలో? సురేష్, ప్లీజ్ స్టాప్. ఆమెని మీ అనాటమీ స్టడీ చేయనివ్వండి. యా, ఐ లైక్ దిస్ ఫెలో. నువ్వు త్వరగా పూర్తి చేయి, నేను హాల్లో నుంచి Okay. చూస్తూ ఉంటాను. ఓకే మ్యామ్. ప్యాంట్ మర్చిపోయినట్టుంది. కమాన్ ట్వీక్. ఇంకా చూస్తావేంటి? త్వరగా బట్టలు విప్పు. అంటే ఈ మధ్య కంప్యూటర్ క్లాసులో బట్టలు లేకుండా తీసుకుంటున్నారా? ప్లీజ్ కొంచెం అప్డేట్ ఇవ్వచ్చు. చూడు మిస్టర్, నీ మాటలు నాకేం అర్థం కావట్లేదు. నాకు ఒక్క ముక్క అర్థం అయితే నీ మీద ఒట్టు. నువ్వెందుకు టైం పాస్ చేస్తున్నావో నాకు తెలుసు. సడన్ గా స్పర్మ్ రావాలంటే కష్టమే. పోనీ ఒక పని చేస్తాను. నేను ఆ గ్లాస్ ఛాంబర్లోకి వెళ్ళి నిన్ను టెంప్ట్ చేస్తాను. అప్పుడు నీకు ఈజీగా అయిపోతుంది. ఇదిగో ఈ ట్యూబ్ లో స్పర్మ్ నింపే. ఓకే? మధ్యలో ఈ స్పర్మ్ గొడవ ఏంటి మేడం? నేను కంప్యూటర్ క్లాసెస్ టీచ్ చేయడానికి వచ్చాను. మీరు ఇది ఇచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. ఆర్ యూ నాట్ స్పర్మ్ డోనర్? మళ్ళీ మొదటికొచ్చారు. నేను కంప్యూటర్ క్లాసెస్ టేకప్ చేయడానికి వచ్చాను. హలో, ఇది కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కాదు. ఇటివ్వు. ఇంటర్నేషనల్ స్పర్మ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్. అదేంటి, మొన్న వచ్చినప్పుడు కంప్యూటర్ కోచింగ్ ఉంది కదా. కంపెనీ వారు వారం క్రితమే మూసేశారు. మరి నా 10,000 డిపాజిట్? నీకు ఈ స్టేటో తెలుసా? నువ్వు ఎటుంటే అటే. అయితే ఇటు తిరిగి దండం పెట్టు. అంటే ఇప్పుడు నా 10,000 గానా? పోనీలే, కనీసం సెల్ఫీ తీసుకుందా. అదేదో చాక్లెట్ అడిగినట్టు అడిగిందిరా బాబు. పోనీ ఇచ్చేలేపోయావా? ఆకలి చంపేస్తుంది బా. పోయి ఏదో ఒకటి తినేయాలరా. కూర్చోండి. ఏం తింటారు? కాఫీ, టీ? ఏదోటి నీకు నచ్చింది చెప్పేసి. ఒక 4 చికెన్ బర్గర్ విత్ ఎక్స్ట్రా చీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఒక కోక్ కూడా తీసుకురా. మన ఆర్డర్ వచ్చిందిరా. లోపలికి వెళ్ళగానే ఇంత పెద్ద ట్యూబ్ చేతికిచ్చిందిరా. అందులో స్పర్మ్ ఫిల్ చేయమందిరా. అరే, గా పోరి ఏమైనా సెక్సీగా ఉందా? యావరేజ్ రా, 34, 28, 36. మన అనసూయ లెక్కుంటే ఎంత కావాలంటే అంత నేను ఇస్తుంటే. నేను అసలే కన్సల్టేషన్కి వెళ్ళి 10,000 మునిగా. ఇప్పుడు నా జాబ్ గురించి మాట్లాడరా అంటే ఏదేదో మాట్లాడతావేంట్రా? అరే, నీకు ఇమ్మీడియట్గా జాబ్ కావాలంటే అమీర్పేట్లో మసాజ్ సెంటర్కి వెళ్ళు. అక్కడ ఆంటీ దినానికి 1000 ఇస్తుంది. మళ్ళా ఏం చేయాలి అక్కడ? ఆంటీలకి బాడీ మసాజ్ చేయాలరా. పోలీసులు బంద్ చేసారు కానీ లేకుంటే నేను దినానికి 2,000 కమాయిస్తుండే. నీ ఎలా కనిపిస్తున్నారా నీకు? పోయి ఆంటీలకి ఏంట్రా? ఓ పని చేద్దాం బాస్, ఆర్జీవీ కన్సల్టెన్సీకి వెళ్ళు. ఆడు జరంత కన్ఫ్యూజ్ కానట్టే కానీ ఫీజు 2,000. ఓకే, ఆర్జీ అడ్రస్ చెప్పు. హలో హలో హలో, ఫోన్ చేసి మాట్లాడేంటి? హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఐ ఆమ్ రాజ్ గోపాల్ వర్మ. ముద్దుగా ఆర్జీవి అంటారు. లెట్ us కమ్ టు ది పాయింట్. నీ టేస్ట్ ఏమిటో తెలియాలి. ముందు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు.
సెకండ్స్ అయినా పర్లేదా? ఏదో ఒకటి సార్, ఆడదైతే చాలు. నార్మలా హోమోనా? ప్రస్తుతానికి నార్మలే. టేస్ట్ ఏమిటి? లివ్ ఇన్ రిలేషనా, లివ్ అవుట్ రిలేషనా? కబీ ఇన్ కబీ అవుట్. ప్రిఫరెన్స్ ఏమిటి? లోకలా, ఫారెనా? క్రాస్ బ్రీడ్. నువ్వు బాయా గేనా? రెండు. రెండునా? తేడా కొడుతోంది. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఇంతకీ నువ్వు వచ్చింది పెళ్లి సంబంధం కోసమేగా? హలో, నాకు అసలైందే లేదు, అప్పుడే పెళ్ళేంటి? వాట్? అసలు ఇది లేదా? నువ్వు పౌనే ఆటవా? అవ్వల్ నెంబర్ అంటే ఏక్ నిరంజన్. మీరు వచ్చింది జాబ్ కోసం. లేడీ బాస్ కింద అయితే బెటర్. పార్ట్ టైమా, ఫుల్ టైమా? ఫీమేల్ బాడీ గార్డ్ అయితే బెటర్. ఆ జాబ్ కావాలంటే 2024 వరకు వెయిటింగ్ లిస్ట్ ఉంది ఇక్కడ. హలో, ఇంకా 24 గంటల టైం ఉంది. ఎవరికి? నీకా నాకా? ఇద్దరికి. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఈ అడ్రస్ తీసుకుని నేరుగా వెళ్ళిపో. ఏంటో చెప్పు, అర్జెంటుగా మాట్లాడాలన్నా? చాలా టెన్షన్లో ఉన్నానే. ఎక్స్ప్లోడ్ అయిపోతానేమో అని భయంగా ఉంది. ప్రాబ్లం ఏంటో చెప్పు. అదేనే, కాలేజ్ డేస్లో రాకేష్తో అఫైర్ ఉన్న సంగతి నీకు తెలుసు కదా. యా. మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రెగ్నెంట్ అయ్యానంటుంది. అది ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. వావ్, కంగ్రాచులేషన్స్. ఛీ, ఒళ్ళు కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకేదో కాలిందని ఇంకొకడు ఏడ్చాడంట. అలా ఉంది నీ డైలాగు. ఇవాళ నీకు పెళ్లి చూపులమ్మా. ఒక అబ్బాయి వస్తున్నాడు. ఇప్పుడే ఆర్జీవి ఫోన్ చేశాడు. వద్దలా చూడకు, ఇది మేం చేసిన పని కాదు. మీ డాడీ ఫ్రెండ్ ఆర్జీవీయే చాలా మంచి మ్యాచ్ అని పంపించాడు. మమ్మీ, నాకు కావాల్సిన వాడిని నేనే చూసుకుంటానని చెప్పాను కదా. అమ్మా, గర్ల్స్ షార్టేజ్ అమ్మా. అబ్బాయిలు ఎక్కడెక్కడి నుంచో రికమెండేషన్ చేయిస్తున్నారు. ఈ అబ్బాయిని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పంపించాడు. వాళ్ళతో ఏవో పనులుంటాయి కదమ్మా. జస్ట్ నువ్వు అలా నిలబడి చాలు, తర్వాత అంతా నేను మేనేజ్ చేస్తాను కదా. చూడు ప్రకాష్ రాజ్, ఓవర్ యాక్షన్ చేయకు. వచ్చిన వాడిని మర్యాదగా వెనక్కి పంపించే. నువ్వు అతన్ని ఓకే చేయక్కర్లేదమ్మా. అతనితో 2 నిమిషాలు మాట్లాడి పంపిస్తే చాలు. నా బంగారం కదా. కాదనకే, మజా వస్తుంది. పెళ్లి చూపులంటే నాకు చాలా ఇష్టం. నా పెళ్లి చూపుల్లో మాక్సిమం ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. ఈ లోపే ఇలా జరిగిపోయింది. అయితే ఆ వచ్చేవాడితో నువ్వే ఎంజాయ్ చేసుకో. అమ్మా, అబ్బాయి వచ్చినట్టున్నాడు. త్వరగా తీసుకురా. రండి, పద. గుడ్ మార్నింగ్. హాయ్. నన్ను ఆర్జీ గారు పంపారు. ఐసీ. కమ్ కమ్ ప్లీజ్. థ్యాంక్ యూ. కాఫీ, టీ? పర్లేదు సార్, పర్లేదు. మా అమ్మాయి సంజిత. హాయ్. హాయ్, లుకింగ్ బ్యూటిఫుల్. హలో, ఐఎమ్ సంజిత. తిను ప్రతిమ. సారీ, ఐఎమ్ సురేష్. సురేష్, మీరు మాట్లాడుతూ ఉండండి. వి విల్ జాయిన్ లేటర్. ఓకే సార్. ఏయ్, అబ్బాయి చాలా బాగున్నాడే. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు కొన్ని డీటెయిల్స్ చెప్తారా? నన్ను ఫుల్ టైం వాడుకుంటారా, పార్ట్ టైమా? వాట్? వాడుకోవడమా? అదేనే, మ్యారేజ్ అంటే ఒకరినొకరు వాడుకోవడమే కదా. లివ్ ఇన్ రిలేషన్ లా ఈ పార్ట్ టైం ఏదో కొత్త చాయిస్ లా ఉంది. ఛాన్స్ మిస్ చేసుకోకే. ఓకే అనువే, ఓకే అను. యా, నేనైతే అదే ప్రిఫర్ చేస్తా. నాకు రిచ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అది ఇది కాకుండా మీకు ఏ యాంగిల్స్లో కావాలంటే ఆ యాంగిల్స్లో వర్క్ చేయగలను. యాంగిల్సా? యాంగిల్స్ ఏంటి? యాంగిల్స్ అంటాడంటే వాడికి ఏమన్నా మెంటలా? అదేలేవే, ఈ రోజుల్లో స్పెషలైజేషన్స్ చేస్తున్నారు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇవ్వకు, అవుట్డేటెడ్ అనుకుంటాడు. పోనీ నా వర్క్ మీద డౌట్ ఉంటే ముందు ట్రైల్ వేసుకుందాం ప్లీజ్. ట్రయల్సా? ట్రయల్స్ ఏంటి? సూపర్ ఐడియావే. ఇటు తెలిసిపోతుంది. ఒప్పేసుకోవే. ఇంకోటి ఏంటంటే, నాకు రాత్రి పగలనేదే ఉండదు. 24 గంటలు అదే పని మీద ఉంటా. రెస్ట్ కూడా తీసుకోను. అందుకే మా ఏజెన్సీ మేడం నన్ను ఫుల్గా వాడుకుంటుంది. లుక్ మిస్టర్, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. వీడంటే ఇంత వల్గర్ గా మాట్లాడుతున్నాడు. పదండి, 4 దులిపేద్దాం. పద. ఒక 2 రోజులు నా వర్క్ చూసి మీరు సాటిస్ఫై అవుతానే నన్ను సెలెక్ట్ చేసుకోండి. అబ్బా, సూపర్ ఆఫరే. ఇంత ఓపెన్ గా మాట్లాడేవాడు మళ్ళీ దొరకడు. ఒప్పేసుకోవే ప్లీజే. ఇదిగో చూడు బాబు, ఇలాంటి పద్ధతులు మా ఇంట ఉంటాలేవు. కాస్త మర్యాదగా మాట్లాడని నేర్చుకో. నీ అన్న దాంట్లో తప్పే ఉంది మేడం. ఇప్పుడు ఓకే అని 4 రోజుల తర్వాత నీ వర్క్ మాకు సాటిస్ఫై అవ్వలేదని చెప్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి? నేనేమవ్వాలి? అందుకే నా వర్క్ మీకు నచ్చినా నచ్చకపోయినా 3 నెలల వరకు నన్ను ఉంచుకోవాలి. అలా అయితే నొప్పుకుంటా. ఈడియట్, పెళ్లి చూపులకు వచ్చినోడివి ఇలాగైనా బిహేవ్ చేసేది? వాట్? పెళ్లి చూపులా? పెళ్లి చూపులేంటి? మరి నువ్వు వచ్చింది పెళ్లి చూపులు కాదా? యాడ్ ఫిల్మ్ ఏజెన్సీలో పార్ట్ టైం జాబ్ కోసం. జాబ్ కోసమా? డాడీ, ఇదేదో కన్ఫ్యూజన్ గా ఉంది. నాకు కూడా అదే డౌట్ గా ఉంది. బాబు, ఆర్జీవి పంపించింది పెళ్లి చూపులకు కాదా? అంటే పార్ట్ టైం జాబ్ ఉందని మీ అడ్రస్ ఇచ్చాడు. కావాలంటే ఆయన ఫోన్ చేసి కనుక్కోండి. ఓ మై గాడ్, ఈ ఆర్జీవి ఏదో గడబిడి చేశాడు. బాబు, అమెరికా సంబంధం పంపిస్తున్నానని ఆర్జీవి మాతో చెప్పాడు. కానీ నిన్ను పంపించాడు. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. సారీ. పర్లేదు సార్, ఇందులో నా తప్పు కూడా ఉంది. బాయ్. బాయ్. ఇప్పటికైనా నాకు అబ్బాయిని వెతకడం మానేయండి మమ్మీ. నాకు కావాల్సిన వాడిని నేనే సెలెక్ట్ చేసుకుంటానని చెప్పాను కదా.